గొంతులేంటిరా, ఆ గొంతులేంటిరా, ఆ గొంతులేంటి? మరి గొంతులు వేసారా ఉంది బైబిల్లో, చూడండి ఎక్కడుందో అని. నేను అలాగని గొంతులు ఏమంటలేదు, అలరగా మామూలుగా చెప్తున్నాను మీకు. అది కూడా వాళ్ళకి హ్యాపీ వచ్చింది, సంతోషం వచ్చింది, మనం ఆపుతామా? ఆపలేం. ఒకరికి సంతోషం వచ్చినా ఒకరికి దుఃఖం వచ్చినా ఆపలేమంట. ఇంకంతే వాళ్ళ పని. చూడండి లోకసువార్త 1:41 చదవండి. లోకసువార్త 1:41. ఎలిజబెత్తు మరియమ్మ గారి యొక్క శుభవచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు, అబ్బబ్బబ్బ ఇది ఎక్కడ సత్యమండి బాబు, క్రిస్మస్ చేశాడు ఆయన మనోడు. మరియమ్మ గారి యొక్క ఆంటీ, ప్రభు స్తోత్రం, ఆంటీ వందనాలు అంతే. ఈ లోపల శిశువు గొంతులేస్తున్నాడు. వీడి పెయిన్స్ ఆగరా బాబు రే, కంగారు పడకలా, బయటకు వచ్చాక చెప్తే కానీ ఏసై గురించి ఆగడే, కడుపులో ఉండగా కంగారు పడిపోతున్నాడు ఈయన. ఎంత కంగారో ఈయనకి. మన వాళ్ళు ఎంతమంది ఎంతలో చెప్పినా రెండ్రా క్రిస్మస్, రెండ్రా బాబు, లెగండ్రా బాబు, రెండ్రా ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళు లెగట్లేదు. కానీ కడుపులో ఉన్నవాడికి మాత్రం ఎప్పుడు బయట వెళ్ళిపోదామా, ఎప్పుడు వేసిపో గురించి చెప్పేద్దామా, ఎప్పుడు క్రిస్మస్ చేసేసుకుందామా అనుకుంటున్నాడు ఈయన. ఎవరో యోహాను గారు, దేవునికి స్తోత్రం, లోపలుండి గొంతులేసేస్తున్నాడంటే ఈయన. అందుకని ఒక ఆయన పాడాడు, కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడువవేమిరా, ఓరి పెద్దోడా ఓరి చిన్నోడా, ఓరి పెద్దోడా ఓరి చిన్నోడా, కలిసి వెళదామోరా దండమెడదామోరా, కలిసి వెళదామోరా దండమెడదామోరా, కదలమంటే కదలవేమిరా, యేసయ్యను చూద్దామంటే నడవవేమిరా. చాలామంది కదలమన్నా కదలరు. ఎంత మైకెట్టు, క్రీస్తునేడు పుట్టినని ఎంత అరుస్తారు పాపం, గదిలోంచి లోపలికి రారు. ఏం రావట్లేదని కవర్ అక్కడ పడేసి పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొంతమందికి ఎంత కదమనన్నా ఎంత ఎక్కించినా ఎక్కదో. వాళ్ళు క్రిస్మస్ ఆనందం, ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క రక్షణానందం వారికి లేక, రక్షణానందముతో ఈ శిశువు లోపలుండి గొంతులు వేసాడట. మనోళ్ళు గొంతులు వేస్తారు, యోహాన్ లాంటి గొంతులు కాదు. ఏ గొంతులు? మహేష్ బాబీ, అల్లు అర్జున్ గారిది. వీళ్ళు ఇలాగ వేస్తుంటున్నారు. ఏంటంటే ఇలాగ తిప్పుతున్నారు కాళ్ళు ఇలాగ. ఈ గొంతులు కాదు మనం వేసేది. ప్రభు కొరకు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, క్రిస్మస్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దూత మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మరియా, నువ్వు మరి యేసు ప్రభువే పరిశుద్ధాత్ముడే నీ కడుపులో పడుతున్నాడమ్మా. 35వ వచనం, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును కనుక మీ ఆంటీ కూడా గర్భం ధరించింది, వెళ్ళి చూసుకుంటే ఆవిడ వెంటనే దేవుడు చెప్పిన మాట ఏది నిరార్థకం కాదు కాబట్టి ఐఎమ్ ఓకే. ప్రియులారా, దూతల పరిచర్య మరియా దగ్గరికి వెళ్ళి చెప్పింది, మరియాను సిద్ధపరిచింది. మరియా అన్నది ఎస్. జకరియాను ఎస్ అనిపించింది, మరియాను ఎస్ అనిపించింది. దూత పని అదే. మనం కూడా అనేకలు క్రిస్మస్కి రమ్మని చెప్పాలా, ఆహ్వానించాలి, క్రీస్తు రక్షకుడు అని చెప్పాలి, దేవుని గురించి సిద్ధపరచాలి, రాకడకు సిద్ధపరచాలి, ప్రభు కొరకు మార్గము సిద్ధపరచడానికి యోహాను ఎలా పనిచేశాడో అనేకులను సిద్ధపరచాలి. ఓ ప్రక్కన పెండాలు సిద్ధపరిస్తే, ఓ ప్రక్కన భోజనాలు సిద్ధపరిస్తే, ఓ ప్రక్కన నువ్వు చేయవలసింది ఏంటంటే మనుషుల్ని రండమ్మా. సమరయ స్త్రీ అనేకులను సిద్ధపరచుకొచ్చేసిందంట. రండి మీ చుట్టాలు పట్టాలు, కొర్నేలి మొత్తం బంధువులు చుట్టాలు పట్టాలు అందరిని పిలిచేయడం ఉంది అక్కడ. లోకాసువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళక చదువుకోండి. సిద్ధపాటు ఒక క్రిస్మస్ చేసుకోవడానికి. ఎందుకంటే కొర్నేలి ఇంటికి క్రిస్మస్ వస్తుంది. ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్ముడిగా ఆ ఇంట్లోకి రాబోతున్నాడు కనుక ఆయన సిద్ధపడితేనే దేవుని కార్యం జరుగుతుంది. సిద్ధపడితేనే పరిశుద్ధాత్మ కార్యం. దేవుడు నాతో మాట్లాడాలని సిద్ధపడితే, దేవుడు నన్ను వాడుకోవాలని నువ్వు సిద్ధపడితే, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను బలపరచు, నేను పాడాలనుంది, ప్రకటించాలనుంది, ఇవ్వాలనుంది, చెయ్యాలనుంది, నాకు సహాయం చేయని అడిగితే దేవుడిని వాడుకుంటాడు. ఆర్ యు అవైలబుల్ టు యూజ్ ఆఫ్ గాడ్? దేవుని కొరకు ఉపయోగపడ్డా నువ్వు రెడీగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు వర్క్ ఆఫ్ గాడ్? దేవుని కొరకు సిద్ధపడుతున్నావా?
నేనున్నానయ్యా, యెషయా అంటున్నాడు, నన్ను పంపు, నేను రెడీ, ఐఎమ్ రెడీ టు ప్రీచ్ గోస్పెల్. నేనున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరు వెళ్తారు నా సువార్త ఎవరు చెప్తారు, ఎవరు వెళ్తారు నా పనులు ఎవరు చేస్తారు, ఎవరు వెళ్తారు నాకు పరిచయం చేస్తారంటే ఐఎమ్ రెడీ. పని చేయడానికి రెడీగా ఉండాలి, పాడడానికి రెడీగా ఉండాలి, ప్రార్థించడానికి రెడీగా ఉండాలి, దేవుని సేవ చేయడానికి రెడీగా ఉండాలి. ఆత్మల రక్షణ కొరకు పిలిస్తే పిలండి సార్ అంటే వచ్చి ఆలిపోయేలాగా ఉండాలి. అలాగున్న వాళ్ళు గట్టిగా చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కడుపులో ఉన్న యోహాను కన్నా గొంతులు ఎత్తున్నాయి, కానీ యేసుప్రభువుని నమ్ముకుని అన్ని మేళ్ళు పొందుకున్న మీకు మాత్రం గొంతు రావట్లేదు. దేవునికి స్తోత్రం. మరియాను సిద్ధపరిచింది. ఈలోగా ఏం జరిగిందంటే మళ్ళీ బిజీ అయిపోయింది. మరియమ్మ గారు రెడీ అయిపోయారు. నీ చిత్తం చెప్పు నాకు జరుగునుగా. కానీ ఆమె యేసుప్రభుని గర్భం దాల్చడానికి ఆవిడ సిద్ధపడినప్పుడు ఆయన అవతలోడు కంగారు పడిపోతున్నాడు. అవతలోడు ఎవరు? యేసేపు గారు. మళ్ళీ అక్కడికి రయ్యని వెళ్ళిపోయింది. ఆయన ప్లాన్ వేసేసుకున్నాడు, బుర్రగోకు వేసుకున్నాడు. ఏం చేయాలి, వెళ్ళిపోవాలి, నేను ఇంకా అక్కడికి దిక్కు వెళ్ళిపోతాను, ఊరు వదిలేస్తాను, ఇల్లు వదిలేస్తాను. కొన్ని కష్టాలు వచ్చినాయి. ఇలాగ అయిపోయిందంట, పెళ్ళి ఆగిపోయిందంట. అమ్మ పెళ్ళి ఆగిపోయిందని ఊరు వదిలి వెళ్ళిపోకండి. ఎవడో మోసం చేశాడని ఊరు వదిలి వెళ్ళిపోకండి. ఎవరితో మోసం చేసిందని ఊరు వదిలి వెళ్ళిపోకండి. ఏదో అయిపోయిందని ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఎందుకులే ఈ బతుకు ఇలాగ అయిపోయింది, నేను దేవుని పెట్టిన పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నాకే ఇలా జరిగిందని మనోడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోయింది దోత. మత్తయి సువార్తలకు వచ్చాడు కాబట్టి బిజీవిడి. క్రిస్మస్ ముందంతా హడావుడిగా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైన మంచోడే, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆమెను వదిలేయాలనుకున్నాడంట. యోసేపు గారు ఏమనుకుంటున్నాడు? ఎందుకు ఇంకా ప్రెగ్నెంట్ అంటే నన్ను ఎవరు తీర్చుకుంటారని అనుకుంటున్నాడు. వచ్చేసింది చూడండి 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై కల్లోకి వెళ్ళి కనపడింది. ఎందుకనంటే మరియమ్మకి డౌట్లు తీర్చాలి, యేసేపుకి డౌట్లు తీర్చక్కర్లేదు, చెప్పిన పని చేయడమే. అందుకని కల్లో కనపడింది. మళ్ళీ ప్రశ్న వేయకుండా ఇదేంటి నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారు, నువ్వేం ప్రశ్న లేకు, ముందెళ్ళి ఎవరిని తీసుకోమని చెప్పడం. కల్లో కనపడింది. ఇంకా ఎవరిని అతడు ప్రశ్న వెళ్ళిపోయింది. మరియా చూడండి, దూత అక్కడికి వెళ్ళిపోయి ఏమని చెప్పి, దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడక ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ. అమ్మా యేసేపు గారు, మనం ఇంత క్రిస్మస్లో ఇంత హ్యాపీగా యేసేపు గెటప్ మరియమ్మ గెటప్ వేసుకున్నంత హ్యాపీగా లేరాళ్ళు ఫస్ట్ క్రిస్మస్కి. ఎందుకనంటే వాళ్ళు భయంగా ఉన్నారు, ఎవరేమంటారో. ఎంత మంచోళ్ళు అయినా కన్యకమ్మ ఏముంది, మంచిగా కనపడుతూ సుంచులకు సంచులు తెంచింది అంటారు కదా. అలాగా ఎంత మంచిది అనుకున్నావు అమ్మా, ఎంత బాగుండేది, పిల్ల గురించి నీకేం తెలుసు అంటున్నారు మరియమ్మ గారి గురించి. ఇవన్నీ కూడా భరించడానికి మరియమ్మ సిద్ధపరచడానికి దూత వచ్చింది. రెండవది యేసేపును కూడా బలపరుస్తూ సిద్ధపరుస్తుంది. అయ్యా గర్భము దాల్చింది పరిశుద్ధాత్మ. డోంట్ వరీ, నువ్వు వెళ్ళి ఆమెను చేర్చుకో. ఆమెను చేర్చుకుని 24వ వచనంలో యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. దేవుని దూత చెప్పింది వెంటనే ఇంకెళ్ళిపోయాడు. మరియా ఏమనుకోకు, మిస్టేక్ జరిగింది, దూత వచ్చిందా, నీ దగ్గరికి వచ్చిందా? ఏంటండి నా దగ్గరికి దూత వచ్చింది? అబ్బా వీళ్ళిద్దరు ఎంత హ్యాపీ అయిపోయి, మన ఇద్దరు దేవుని పిల్లలు, భార్య భర్తలు ఇద్దరు ఎంత హ్యాపీ అయిపోయి ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, ముగ్గురిని చెప్పినప్పుడే దూత, క్రిస్మస్లో దూత ఎంత బిజీగా ఉందో. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? జకరియా గారిని సిద్ధపరిచింది, మరియాను, మూడవది యేసేపును, నాలుగవది వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు అసలు నాలుగవది ఏంటంటే గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? యేసు పుట్టినంటనే శుభవర్తమానం పట్టుకెళ్ళింది ఎవరిదండి? గొర్రెలక. వాళ్ళని రెడీ చేసింది, వాళ్ళకి మార్గం చూపించింది, వాళ్ళకి అడ్రస్ ఇచ్చింది. అంతా బిజీగా ఉంది. క్రిస్మస్ అయ్యే వరకు గాబ్రియేలు తిరుగుతూనే ఉంది. ఎక్కడ ఎలా ఉన్నారు, మరియమ్మ ఎలా ఉంది, యేసేపు ఎలా ఉన్నాడు, గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆవిడ తిరుగుతూనే ఉంది. దూత ముందుకెళ్ళిపోతుంది. ఆ ప్రసంగం మొదటిది దేవునికి మానవులకి పరిచయం చేస్తున్నాయి దూతలు. రెండవది క్రిస్మస్కి సిద్ధపరిచాయి, ఆయన రక్షణ సిద్ధపరిచాయి, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాయి, గొర్రెల కాపరుల్ని ప్రభు దగ్గరికి నడిపించింది, మరి గైడ్ చేసింది. ఇదిగో వెళ్ళండి, సత్రలో పుట్టాడు. ఎక్కడ అలా అంటున్నారు, ఎక్కడ పుట్టాడు?
యోదాయ దేశం బెత్లెహేం. బెత్లెహేం అంటే ఎక్కడ అన్నారు. అక్కడికి వెళ్ళండి, అక్కడ పశువులు పాక అక్కడెక్కడ అలాగే టర్నింగ్ వెళ్తే పశువులు తొట్టి ఉంటుంది కదా, తొట్టి. వీళ్ళకి అసలు బుర్రలేని వాళ్ళు ఎవరో గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు అంటే ఆ దినాలలో ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట. కోర్టులో వాళ్ళ సాక్ష్యం కూడా గెలిచేది కదా. కోర్టులో ఎవరైనా సాక్ష్యం చెప్పడం, నువ్వెవరో షెపర్డ్స్ మ్యాన్, వెళ్ళిపో. షెపర్డ్స్ మ్యాన్స్ యొక్క సాక్ష్యం పనికిరాదని అంటే అంత అమాయకంగా ఉంటారని వాళ్ళు. అందుకని గొర్రెల కాపర్లని కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా లేదట అప్పట్లో. అందుకని వీళ్ళు ఎంతసేపు గొర్రెల కాపర్లుగా బ్రతకడమే. అలాంటి వారికి యేసు ప్రభు దగ్గరికి ఏం చేసిందనంటే నడిపించింది. యేసు ప్రభు దగ్గరికి మార్గం చూపించింది దేవుని గాబ్రియేల్ దూత. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నువ్వెవరిని సిద్ధపరుస్తున్నావు? నువ్వు సిద్ధపడ్డావా? అనేకులను సిద్ధపరుస్తున్నావా క్రిస్మస్ కొరకు? మూడో అంశం చెప్తున్నాను. అసలు సువార్త తెచ్చింది ఎవరనంటే దేవదూత అయినా గాబ్రియేల్. అసలు సువార్త చేసింది ఎవరు? సువార్త చెప్పింది ఎవరు? లోకా సువార్త కానీ మత్తయి సువార్త కానీ యేసు ప్రభు గురించి అసలు సువార్త ఈయన ఎవరో ఇంట్రడ్యూస్ చేసినారు. గుడ్ న్యూస్ టు ఆల్. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం చెప్పింది ఎవరండి? దేవుని దూత. వాక్యం చేసిన ఈ రాసినోడు కాదు, దూతే. పుట్టే ఆయన ఎవరో తెలియపోతే ఎలాగా? మరియమ్మకు పుట్టే ఆయన ఎవరు? యేసేపు చేర్చుకున్న మరియమ్మను చేర్చుకున్న బిడ్డ ఎవరు? ఎవరైనానంటే దూతలే రివీల్ చేసే ఎవరో ఈయన. చూడండి లోకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మీరు చదివితే, అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో భయపడకండి, గుడ్ న్యూస్, భయపడకండి, ఫియర్ నాట్, భయపడద్దు, ట్రబుల్ నాట్ యువర్ హార్ట్, భయపడకండి, భయపడకండి. దూత చెప్పింది 10 మార్లు, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఫస్ట్ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఎవరంటే గబ్రియేల్ దేవదూత. దూతలే గుడ్ న్యూస్ పట్టుకొచ్చాయి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం ఇది. ద హ్యాపీయెస్ట్ ఈవెంట్. అందుకే క్రిస్మస్ సంతోషం, హ్యాపీ క్రిస్మస్. ఎందుకు ఆ క్రిస్మస్ రావట్లేదంటే మనలో ఆ సంతోషకరమైన వర్తమానం మా హృదయంలోకి ఇంకా రాలేదేమో. నేడు రక్షకుడు ఎవరు పుట్టారంటే మొట్టమొదటి సేవియర్. ఎంత సువార్త చెప్పారో తెలుసా? అసలు ప్రసంగం అంతా ఆవిడ చేసేసింది గబ్రియేల్ దూత. వచ్చినోడు ఎవరో చెప్పకపోతే ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. పుట్టే ఆయన ఎవరో చెప్పకపోతే ప్రజలు తప్పుడు అర్థం చేసుకుంటారు. సువార్త చెప్పింది ఆయనే. ఆ గబ్రియేల్ దూత ఏమని చెప్పిందంటే, నేడు రక్షకుడు, మొదట సేవియర్, రక్షకుడు నీ కొరకు పుడతాడు, మీ కొరకు. ఎవరికి? టు ఆల్, ప్రజలందరికీ. బెత్లెహేం వాళ్ళకి, ఇండియా వాళ్ళకి, ఆఫ్రికా వాళ్ళకి, దరిద్రులకి, అంటరానోళ్ళకి, గొప్పోళ్ళకి అని చెప్పలే, అందరికీ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటనంటే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రెండవది ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు చెప్పింది? ఈజ్ ద లార్డ్. బాలుడు అనుకోకండి, ప్రభు అంటే లార్డ్. ఆయనే లార్డ్. ఆ దినాల్లో ఎవరినైనా రాజుల్ని దేవుళ్ళుగా పిలిచేవాడిని లార్డ్ అనేవారు. లార్డ్. సోషల్ స్టడీస్ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది. లార్డ్, ప్రభు, మౌంటైన్ అని ఇలా రాస్తూ ఉండేవారు. ప్రియులారా, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే గ్రీక్ వరుల్లో, లాటిన్ వరుల్లో మెస్సయ్య అని అర్థం. అనాయింటెడ్ వన్, అభిషక్తుడు, మెస్సయ్య. ఈయనే మెస్సయ్య, రక్షకుడు. మీకు రక్షకుడు ఈయన క్రీస్తు, ఈయన ప్రభువు. ఎంత గుడ్ న్యూస్ తీసుకొచ్చాయి చూడండి. ఇదిగో ప్రజలందరికీ కలగవ మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన, మీరు ఎలా చూస్తారా ఆయన్ని? చదవండి 12వ వచనం. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకునుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఇంకోటి చెప్పింది, పీస్ టు ఆల్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈయన సమాధానకర్త అని చెప్పింది, ఈయన రక్షకుడు అని చెప్పింది. ఇంకొక చెప్తాను చూడండి మీకు. మళ్ళా మత్తయి సువార్తలో కూడా దూత సువార్త చెప్పిందండి. మత్తయి సువార్త గారు, మత్తయి గారికి అది రాస్తుంది. దూత చెప్పింది ఏమని? మత్తయి సువార్త 1:20. ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత తనకు కనబడి 21, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసు అని పేరు. ఇది ప్రతి సువార్తలో మాట్లాడతాను. ఇది
ఈ చెప్పింది ఎవరు? దేవదూత చెప్పింది కదమ్మా. అసలు సువార్త ఎవరు చెప్పారు? గాబ్రియల్ దూత. ఈ సందేశాన్ని నువ్వు తీసుకెళ్తున్నావా? యేసేపుకు తీసుకెళ్ళింది, మరియమ్మకు తీసుకెళ్ళింది, గొర్రెల కాపరులకు తీసుకెళ్ళింది. ఇదిగో పాపులను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనడానికి ఇమ్మానుయేలు పేరు పెడుతురని యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనం ఇదే. సువార్త లేఖనాలన్నీ చెప్పేస్తున్నాడు దేవదూత. మూడోది ఏం చెప్తున్నానండి? సందేశం. నాలుగోది ఏంటంటే 4 సార్లు చెప్పింది, భయపడకండి, 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 భయపడకండి. ధైర్యం ఇచ్చింది. జకరియతో అన్నది చూడండి, భయపడకండి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 12వ వచనం, జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, భయపడకు. మరియా దగ్గరికి వచ్చి ఏమన్నదమ్మా? 30వ వచనం 1:30 లోక, మరియా భయపడకము, భయపడకము. మత్తయి సువార్తలో ఏం చెప్తుంది? భయపడకము. 1వ అధ్యాయంలో యేసేపుతో కూడా చెప్తుంది, భయపడకము. 20వ వచనంలో, భార్యను చేర్చుకున్నటకు నీవు భయపడకము, భయపడద్దు, భయపడొద్దని ధైర్యం చెప్తే ప్రతి చోట భయపడదు. మరి లూకాసు వార్త 2వ అధ్యాయం మళ్ళీ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి 8వ వచనంలో వాళ్ళు చుట్టూ ఆ వెలుగు ప్రకాశించినందున వారు భయపడినందున, అయితే ఆ దూత భయపడకండి, భయపడకండి, మీ కష్టాల గురించి, మీ బాధల గురించి భయపడద్దు. దేవుని దూత చెప్తున్న మాట ఇదే. అదే సువార్త. భయపడకండి, రక్షకుడు పుట్టాడు, మీరు ఎవరికైనా భయపడద్దు అని చెప్తున్నారా? దూత ధైర్యం ఇచ్చింది. కొంతమందికి ధైర్యం ఇవ్వాలి. కృంగిపోత క్రిస్మస్లో కొంతమంది భయపడతారు, క్రిస్మస్లో కొంతమంది కుమిలిపోతారు, క్రిస్మస్లో కొంతమంది అనారోగ్యాలతో ఉంటారు. భయపడకండి, భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు మనతో ఉన్నాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది 4వది. 5వది చెప్పి ముగించేస్తున్నా. అదేంటంటే దూతలు చేసింది చివరిది ఏంటంటే వర్షిప్, ఆరాధన చేసేది. లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పాలా? ఆరాధన చేశాయి, స్తుతులు చెల్లించాయి, స్తోత్రార్పణ, స్తుతి అర్పణ, సజీవయాగముగా మన శరీరములను ఆయనకు అర్పించాలి. స్తుతి అర్పణ చేస్తున్నావా? ఇదిగో ఆరాధన చేస్తున్నా. దూతతో కూడా ఎంతమంది వచ్చారంటమ్మా? సైన్య సమూహం. దూతలను దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆరాధించడానికి, ఆయనను ఆరాధించడానికి. అసలు లూసిఫర్ కింద ఎందుకు పడ్డాడు? ఫస్ట్ కోయి డైరెక్టర్ ఎవరు? దూతల పని ఏంటి? దూతలు ఏం చేస్తున్నాయి? 148వ కీర్తనలో, దూతలారా స్తుతించుడి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా. ఏం చేస్తున్నాయి దూతలు? 2వ వచనం వదిలేసావా? ఆయన శరీపులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుచు ఏం చేస్తున్నాయంట? వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన ఏం కదిలిపోయినాయి అంట? గడప కమ్ములు పునాదులు కదిలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. అక్కడ దూతలు గొప్ప కంఠస్వరముతో పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ఆరాధిస్తుంటే గడప కమ్ములు వదిలిపోయినాయి అంట. దూతల్ని దేవుడు స్తుతించడానికి పెట్టాడు. అందుకే ఫర్ అంటు చైల్డ్ ఈజ్ బోర్న్, ఈయన క్రైస్ట్ కాబట్టి, ఆయన మెస్సీ కాబట్టి దూతల పైనుంచి కిందకు వచ్చేసాయి. ఒకటి కాదు, సర్వ సైన్య సమూహము భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నాయి? ఆయనకి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆయనకి ఘనపరుస్తున్నాయి. కంఠస్వరముతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుని ఏం చేయాలి? మనం దూతల వలె వర్షిప్. క్రిస్మస్ అంటే క్రీస్తుని. మరి ఏది ఆరాధన? ఏది? వాళ్ళు ఆరాధిస్తే గడప కమ్ములు కదిలిపోయింది, మనం ఆరాధిస్తే దూతల కిందకి దిగి వచ్చేయాలి. ఏంటి ఇక్కడ వాడుకోవాలని సంఘస్థులు? ఆరాధన ఏంటి? వీళ్ళు అడావుడు ఏంటి? వీళ్ళు ప్రార్థనలు ఏంటి? వీళ్ళు హుషారేంటి? దేవునికి స్తోత్రం. దూతలు ఆరాధనలో ఏం చేసేది తెలుసా మీకు? హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. దూతలు ఏం చేశాయి అక్కడ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దూతలు ఎలాగ ఆరాధించాయి? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడు
సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవనని. చూడండి, దూతలందరూ దేవుని కుమారుకి ఏం చేయాలంట? అందుకనే పరలోకం నుంచి కిందకు వచ్చి యేసయ్యకి ఏం చేశారు? ఈ నమస్కారం. అమ్మా, ఆరాధనలో ఏం చేయాలండి? నమస్కారం. ఆయనకి సాగిలి పడాలి, ఆయన ఆరాధించాలి. మన ఆరాధనలో చేతులు ఎత్తరు, మన ఆరాధనలో నమస్కరించరు, మన ఆరాధనలో విరిగి నలిగి హృదయం లేదు. దేవునిని ఆరాధించేటప్పుడు మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనోళ్ళు ఆరాధించడం అంటే ఏవో ఇవి చూసి అవి చూస్తున్నారు కానీ మోర్ దాన్ బేబీ. కాబట్టి ఆ పుట్టినైన శిశువు కాదు, దేవుడు కనుక ఆయనని ఆరాధించేవారు ఆత్మతో. ఆరాధించేవాడు చెప్తాను చూడండి, ఆరాధనకి మాట చెప్పి ముగించేస్తాను. ఆరాధన చెప్పేవాడు ఎప్పుడైనా సరే ఆయనలాగా మారిపోతాడు, ట్రాన్స్పరెంట్ అయిపోతాడు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. చూడండి, ఇప్పుడు ఒకడికి మహేష్ బాబు అంటే ఇష్టం అనుకోండి, మహేష్ బాబు అంటే ఇష్టం అనుకోండి, ఎలాగైపోతాడు? అయిపోతాడు, అలాగే అయిపోతాడు అంతే. ఈ గుండు కొట్టించుకుంటున్నాడు, ఎక్కడది ఎవరిదో తెలియదు, ఎవడో మొత్తం మీద అయ్యి ఉంటాడు, అలాగే అయిపోతాడు. ప్యాంట్లేమో ఎక్కేసేస్తున్నాను, నిక్కర్లాగా లేదు, అది ప్యాంట్ లాగా లేదు. ఇప్పుడు నిక్కర్ అంటే పైకి ఉంటుంది, ప్యాంట్ అంటే కిందకి మధ్యలోకి ఉంటుంది, ఎవడేసాడో తెలదు అంతే. ఎవరిని ఆరాధిస్తున్నారు వీళ్ళు? ఏంట్రా ఆ ప్యాంట్ ఏంట్రా? ఆడవాళ్ళు అంతే, మగవాళ్ళు అంతే, వాళ్ళ పైకి ఎక్కేస్తున్నారు, వీళ్ళ కిందకి. చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎవరినో చూశారు, ఎవరినో ఆరాధిస్తున్నారు, అలా మారిపోతున్నారు. యేసును ఆరాధిస్తే మీరు ఎలా మారిపోవాలా? ఆయన్ని ఆరాధిస్తే ఆయనలా మారిపోవాలి. అది ఒక్కొక్కడు ఎలా మారిపోతాం, ఒకడేమి ఇలాగంటాం, ఏంటిది? జాగ్రత్త సుమా, యేసులాగా మారిపోవటం మంచిది. దేవునికి స్తోత్రం చెప్దాం. క్రిస్మస్లో క్యారల్స్ అంటే ఏంటో తెలుసా? క్యారల్స్ ఎందుకు పాడతారు తెలుసా? క్యారల్స్ ఏంటంటే మొట్టమొదటి క్యారల్ పార్టీ ఎవరు చేశారంటే, సువార్త పాటలు ఎవరు పాడారంటే దేవదూతలు పాడాయి. అది ఫస్ట్ క్యారల్స్. రాగానే సంగీతంతో మ్యూజిక్తో పాటలు పాడాయి. ఏంటంటే క్యారల్స్ అంటే క్యారీ ఎల్స్, క్యారీ అంటే మొయ్యడం, ఎల్స్ అంటే ఎనీథింగ్ ఎల్స్ అంటారు కదా. ఎల్స్ అంటే ఎవరికైనా తెలియనోళ్ళకి సువార్త చెప్పడం, అదే క్యారల్స్. క్యారల్స్ అంటే ఏదో ఈయన గొప్ప కోసం తిరుగుతున్నాడు, ఈయన ఎలాగ వెళ్తున్నాడు అని కాదు. క్యారల్స్ అంటే పిల్లలు చేసుకుంటారులే, క్యారల్స్ అంటే కుర్రోళ్ళుదిలే, క్యారల్స్ అంటే ఇంకోటి అనుకోకండి. క్యారల్స్ అంటే దూతలు చేసిన పని నువ్వు చేయటమే. క్యారియల్స్, తెలియని వాళ్ళకి సువార్త, యేసు రక్షకుడు అని చెప్పడం. యేసు తెల్లవారుజామున లేచి వారికి స్తుతులు పాడారు, ఆరాధన చేశారు, అది క్యారల్స్. అయితే ఒక సంగతి, ఇందాక గొంతులు ఏమన్నారు కదా, క్యారల్స్ అంటున్నారు కదా అని మీరు కానీ గొంతులు వేసారనుకోండి తేడాగా ఉంటుంది. ఎందుకని అడుగుతున్నానంటే, ఈవేళ క్యారల్ చేసేవాడికి, ఈవేళ పాటలు పాడేవాడికి, ఈవేళ గొంతులు వేసేవాడికి మారు మనసు ఉందా? మారు మనసు లేనోడు పాట పాడితే దానివల్ల ఉపయోగం లేదు. ఈనాడు క్యారల్స్ ఎవరంటే మందేసి క్యారల్స్. ఈనాడు క్యారల్ ఎలాగంటే ఏదో క్యారల్. ఆ క్యారల్స్ దేవుడు ఇష్టపడట్లేదు. మారు మనసు పొందితేనే నువ్వు గొంతు వేయగలవు, మారు మనసు పొందితేనే నువ్వు ఆత్మలో ఆరాధించగలవు. ఈనాడు నిజంగా క్యారల్స్ పాడేవాడు, ఈనాడు సువార్త చేసేవాడు, ఈనాడు క్రిస్మస్ ఆరాధన చేసేవాడిలో యేసున్నాడా? క్రీస్తు నశించిన వారి కొరకు పుట్టాడు. ఆ పుట్టినరోజునే పాపం చేస్తున్నావు నువ్వు. ఆయనేమో రక్షకుడిగా వచ్చాడు, కిందేమో నువ్వు పాపం చేస్తున్నావు. యేసు రక్షించడానికి వచ్చాడని చెప్తూనే అమ్మాయిలు పాపం, అబ్బాయిలు పాపం, యవనస్తులు పాపం, ఏదేదో మాటలు, ఏదేదో జోకులు, సరస్వక్తులు. పుట్టినరోజునే రక్షకుడిగా వచ్చిన దినమునే ప్రభు పుట్టాడనే పేరున, ఆయన రక్షకుడనే పేరున దేవునికి ఇష్టం లేని పనులెన్నో క్రిస్మస్లో జరుగుతున్నాయి. ఇవి ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవడైనా చేయడానికి వీల్లేదో. ముగిస్తున్నాను. ఆయన మన కొరకు ఆరాధన చేయడానికి తన జీవితాన్ని ఇచ్చేశాడు. ప్రియులారా, హిట్లర్, ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ యూదుల్ని 6 లక్షల మందిని చంపించేశాడు. అతను రోజుకి ఇన్ని వందల మందిని చంపేయాలని అతను ఆర్డరు. ఇన్ని వందల మందిని చంపేయించాలని అతడు ఆర్డర్ పాస్ చేస్తే ఒక ఆయన సువార్త చేస్తున్నాడు, ఒక పాస్టర్ గారు. ఏమనో తెలుసా? దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీకు అదిగా చెప్తుండే. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మనం ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం, చత్తే ఓటి బతి దేవుడు అంటారు చూడండి, అలా చెప్తున్నాడు సువార్త. ఎలాగంటే చచ్చిపోయినా పర్లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మారు మనసు పొందండి, బాప్తిసాలు పొందండి. ఎందుకంటే చంపేస్తున్నాడు హిట్లర్. చనిపోకముందే ఈవేళ చచ్చిన ఒకటే, రేపు చచ్చిన ఒకటే.
చత్తే ఒకటి బతితే రెండు అన్నట్టు చెప్పేస్తున్నాడు ఆయన. అలాగ చావుకి సిద్ధపరుస్తూ అనేకుల్ని మరి బాప్తిసాలు పొందేలాగా చేస్తే చాలామంది 6 లక్షల మంది యూదులను చంపించేశాడు. ఎలా చంపేవాడు అంటే రకరకాలుగా. ఇప్పుడు ఒక లారీలోకి వేసేసి అతన్ని, ట్యాంకర్లా ఉంటాయి కదా, ట్యాంకర్లోకి అందరినీ మూసేసి ఈ టియర్ గ్యాస్ అందులో పెట్టేసేవాడు. ఊపిరాడక అలాగానే ఊపిరి బిగబట్టుకుని చచ్చిపోతూ ఉండేవారు. అలాగా చంపించాడు హిట్లర్. ఒకసారి ఒక పెద్ద ట్రైన్లో, ఒక పెద్ద ట్రాలీలో, అదేమంటారు ట్యాంకులో అనేకుల్ని ఎక్కించేశారు. ఒక ఆయన ఆ రోజు ఎక్కించవలసి వచ్చింది. రోజుకు 100 మందిని చంపాలి, ఏదో టార్గెట్ ఉంది ఆయనకి. ఆ 100 మందిని ఎక్కించేస్తుంటే ఒక ఆయన ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు చూసి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చావంటే భయమా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా బతకాలి ఉందంటే, లేదండి చావంటే భయం కాదు, బతకాలని భయం కాదు. మరి ఎందుకయ్యా? మరి ఎందుకంటే నాకు నడవలేని ఒక కూతురు ఉంది. నేను చచ్చిపోతే ఆ కూతురికి ఎవరు చేయలేరు, తను ఎవరు చూడరు, అది కూడా చచ్చిపోతుంది. దాని గురించి నా బాధ. ఓహో, చిన్న పాప, 6 నెలల పాప గురించి ఆయన, 6 సంవత్సరాల పాప గురించి ఆయన బాధపడి ఎప్పుడు ఏది అడగని ఈ పాస్టర్ గారు మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, నేను ఎప్పుడు అడగలేదు, సువార్త చేస్తున్నాను ఇక్కడ, ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, ఈవేళ అతనికి వదిలేయండి, అతను లేకపోతే ఆ కూతురు చచ్చిపోద్దండి అని రిక్వెస్ట్ చేశాడు పాస్టర్ గారు. అబ్బాయి కుదరదయ్యా అన్నాడు. కాదు సార్ ఏదో చేయండి అని అంటే, పాస్టర్ గారిని అడుగుతున్నాను కాబట్టి అవకాశం ఇస్తాను, కానీ లెక్క తక్కువ వస్తుంది, ఆ లెక్కకి ఇంకొక యూదుని తీసుకొచ్చి ఇందులో పెట్టు, అప్పుడు నేను ఆయన వదిలేస్తాను అన్నాడు. సరే ఈ తడితే లెక్కకే చావడానికి ఎవడ ముందుకు వస్తాడమ్మా? చావడానికి లెక్క ఎవడానికి ముందుకు వస్తాడు, దాగుంటాడు. కానీ అప్పుడు లెక్క సరిపోయిందండి అని చెప్పి, బాబు నువ్వు ఇలా బయటకు వచ్చి ఆ ఏడిచేతను బయటికి రప్పించేసి, సార్ మరి ఎవరు వస్తారు సార్ నా పక్షంగా? ఇదయ్యా ఎవరినన్నా చూసుకుని ఎవరు దొరకలేదంటే, ఎవరు వస్తారు నా పక్షం, నువ్వు బయటకు వచ్చేసి చెప్తానని చెప్పి ఆయన అలా బయటికి రాగానే ఈ పాస్టర్ గారు లోపలికి వెళ్ళిపోయాడట. పాస్టర్ గారు మీరు వద్దు సార్ అంటే ఆయన చూస్తుండగానే లెక్క సరిపోయిందని ఆ సైనికుడు లోపలికి గెంటేశాడు పాస్టర్ గారిని. పాస్టర్ ఊపిరాడక అనరా చనిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడట, నా లైఫ్ కోసం నీ లైఫ్ ఇచ్చావు, నీ లైఫ్లో చేయవలసిన సేవ నేను చేస్తాను, నీ లైఫ్ నేను చేస్తాను. ఇప్పుడు నా కోసం నువ్వు చనిపోయావు కనుక నీ కోసం నేనేం చేయాలో ఆ పని చేస్తానని ఆయన తీర్మానం చేసుకుని సేవ చేయడం మొదలెట్టాడట. అదే నిజమైన ఆరాధన. తల్ల వంచండి, ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. క్రిస్మస్ దినాలలో మమ్మల్ని రక్షించుకున్నావు. దూతలు నీ కొరకు పరిచయం చేసే, మాకు కొరకు పరిచయం చేసే, సువార్తను అందించే ప్రభువా, అయ్యా దేవుని కొరకును మానవుల కొరకును పని చేయడానికి అవి సమర్పించుకున్నాయి. అందుకే వాటిని నువ్వు సిద్ధపరచుకున్నావు. మమ్మల్ని కూడా ఒక ఉద్దేశంతో సిద్ధపరచాను, గుర్తించి నీకు పనిచేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. అనేకులు నీ కొరకు సిద్ధపరిచేవారుగా సిద్ధపరచండి. సువార్తమానం ప్రకటించేవారుగా మా సంఘాన్ని సిద్ధపరచండి. నాయనా ప్రభువా, ధైర్యం చెప్పేవారుగా చేయండి. 4వది అర్పణ, స్తుతి అర్పణ అర్పించారు ప్రభువా. ఆ రీతిగా ఆరాధన ఆత్మతో సత్యంతో నేను చేసి నిన్ను ఆరాధించే భాగ్యం దాయిచేయమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన మనసుతో ఓ నాయన అనేకులు సమర్పించుకుని తమ జీవితాలు పానంగా పెట్టారు చరిత్రలో. మా జీవితాలు కూడా నీ కొరకు పనిచేసేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని, క్రిస్మస్లో వారి ఓ ప్రభు నీ కొరకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా వాడుకోమని, నీ రాకడ కొరకు సాధనాలుగా వాడుకోమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.